తొలి ఆంగ్ల పంచాంగాన్ని రాసినప్పుడు చాలామంది విమర్శించారు, ఇంగ్లీష్లో పంచాంగం ఏంటి. ఇంకా మీరు ఇది ఎవరైనా నేర్చుకోవచ్చా అన్నారు. మీ ద్వారా నేను ప్రేక్షకులు చెప్తున్నాను, ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఈ పుస్తకం మీద ఒకటి ఉంది, సమగ్ర ముహూర్త విధానంతో ఇవ్వబడిన పంచాంగం. ఈ పంచాంగంలో ముహూర్త విధానం ఇచ్చాను. ఈ ముహూర్త విధానాన్ని చదివి అర్థం చేసుకుంటే ఏ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ ముహూర్తం వాళ్ళు స్వయంగా పెట్టుకోవచ్చు. ఛాలెంజ్గా చెప్తున్నాను. అలాగా ఇందాక మీరు అన్నదానికి సమాధానం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ఇట్ ఈస్ ఏ ఓపెన్ సైన్స్, పాజిటివ్ సైన్స్. అసలు జ్యోతిష్ శాస్త్రం అనేది పాజిటివ్ సైన్స్. ఒక వ్యక్తి ఉన్నాడండి, కుంభరాశిలో ఉన్నాడు, ఆయనకి ఏలినాటి శని నడుస్తుంది అనుకుందాం. ఆ వ్యక్తికి నీకు సమయం బాగోలేదు, ఈ సమయంలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకో, ఎవరికి డబ్బు ఇవ్వడం ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు, ఏదైనా సమస్యలు వచ్చినా అనారోగ్య సమస్య వచ్చినా ఫలానా గ్రహానికి పూజ చేసుకో, లేదా శనికి తైలాభిషేకం చేసుకో, శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకో, ఇలా చెప్పడం ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైన్స్. అంతేగాని ఈ గ్రహం బాగోలేదు నువ్వు ఇదైపోతావు ఇలాగే చెప్పమని జ్యోతిషశాస్త్రం చెప్పలేదు. అలా ఎవరైనా చెప్తే అలాంటి వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవద్దని మాత్రం నేను తెలియదు. మీకు గండం ఉంది, ప్రాణగండం ఉంది, మీ ఇంట్లో అది ఉంది, పూజలు చేసుకోవాలి, ఈ పూజకి ఇంత అవుతుంది, ఆ పూజకి ఇంత అవుతుంది అంటుంటారు కదా. ఈ జ్యోతిష్ శాస్త్రంలో 2-3 రకాలుగా పద్ధతులుగా రెమెడీస్ ఉన్నాయి, చెప్తాను. ఇప్పుడు కొంతమంది మామూలుగా నెలకి 10,000 సంపాదించుకునేటువంటి వాడు కూడా జాతకం చెప్పించుకుని ఏదో సమస్యల మీద వస్తాడు. కోట్లు ఉన్నవాడు కూడా వస్తుంటాడు, ఎవరైనా రావచ్చు. అతని పరిస్థితిని బట్టి ఈ ఉన్న రెమెడీస్లో నేనే చెప్తున్నాను. కొంతమంది ఉంటారు, మీరు నవగ్రహ ఆలయానికి వెళ్ళి ఫలానా ఇది చేసుకోండి ఇది సరిపోతుందని చెప్తారు. లేదు కొంతమంది ఇంకా నేను ధనం అది పెట్టుకుని చేసుకోగలను. చాలామంది ఎదురు అడుగుతారు, మాకు ఏదైనా హోమం చెప్పండి, మాకు ఇది చెప్పండి అని. అలాంటి వాళ్ళకైనా చెప్పుండొచ్చు, కానీ ఇలాగ దీనికి ఎంత పంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే దానికి నేను చాలా మటుకు వ్యతిరేకం. మీకు సరిగ్గా పంచాంగాల్లో రాశి ఫలితాలే చూస్తే చాలా సింపుల్ రెమెడీస్ ఉంటాయండి. ఒక వ్యక్తికి సమయం బాగోలేనప్పుడు అతను ఏ ఆలయానికి వెళ్ళాలి, ఏ గ్రహానికి ఎలాంటి పూజలు చేసుకోవాలి, లేదా అప్పుడప్పుడు ఎలాంటి నవరత్నాలు ధరించుకోవాలి, ఇలాంటివి కొంత రెమెడీస్ ఉంటాయి. సపోజ్ ఇదే ఉంది, ఎవరైనా ఒక నవరత్నం ధరించుకున్నా అది ఒక ఇన్వెస్ట్మెంట్గానే చూడాలి. బంగారంతో ఉంగరం చేయించుకున్నాడు, 5 ఏళ్ల తర్వాత నా ఉంగరం మార్చుకున్నాడు, తనకి పెట్టిన డబ్బు వెనక్కి తిరిగి వస్తుంది తప్ప దాంట్లో ఇలాంటివి సింపుల్ రెమెడీస్. ఇది కాకుండా నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు ఉంటాయి, కొంతమందికి కుజ దోషాలు వంటివి ఉంటాయి. అలాంటి వాటిలో చేసేటువంటి వాటికి కొంత ఖర్చులు అవుతాయి, కానీ అలా శాస్త్ర సమ్మితంగా చెప్పినటువంటివి ఆచరించుకోవడంలో దోషం లేదు. కానీ కొంతమంది ఈ మధ్య బలులని బలిస్తున్నారు, చాలా ఇలాంటివి ఏవైతే వికృతపరమైనటువంటి ప్రకృతికి వ్యతిరేకమైన చెప్తున్నారో దీనికి మాత్రం నేను వ్యతిరేకం. కొంతమంది కొన్ని దోషాలు చూపించి శవాలను తీసుకొని